మా నాన్న చూడండి చక్కగా 2 మోపులేసుకొని ఎంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోతున్నాడో. డైలీ చేసే పనులు గదా! అలవాట్లో అలా ఎళ్ళిపోతూ ఉంటారనమాట. ఎక్కడ చూసినా పచ్చగా ఉంది. వాన పడింది గదా! విలేజ్‌లో అలానే ఉంటది. సిటీలో మనం ఇండ్లే చూస్తాం గానీ ఎక్కడ పచ్చదనం చూడము. ఎక్కడో ఒక చెట్టు ఉంటది, చెట్లుంటాయి అంతే. మనము ఎంత కష్టపడినా కాసేపైనా రెస్ట్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి చీమలు ఒకటెనక ఒకటి ఆ రాళ్ళు తీసుకొని వస్తూనే ఉన్నాయి. ఆ మట్టి ఎంత చక్కగా అవి ఇల్లులు చేసుకుంటున్నాయో, ఆడుకునే ఓపిక ఎవరి కూడా ఇంటికి ఎవరు మనకుండదు. ఓనర్లు. ఎవరో ఆస్తికి ఎవరు ఓనర్‌లో చెదలు పుట్టలు కడితే దాంట్లో పుట్టన్ని పాములొచ్చి షెదలు పెడితే చేరుకుంటాయన్నట్టు. దాంట్లో మనం పిల్లలకి ప్యాకెట్స్ చిప్స్, పాలు లేకపోతే ఇంకా పెరుగు వాళ్ళెలా చేస్తారో, ఏమేమి కలుపుతారో తెలీదు. ఇక్కడ మా అమ్మ వాళ్ళు పాలు పిండుతారనమాట ఆవులు. ఆ పాలు ఎంత టేస్ట్ ఉంటదో కమ్మగా ఉంటది. ప్యాకెట్ పాల్లో ఒకలాగా స్మెల్ ఉంటదనమాట. నాకే తాగబుద్ధి గాదు. పిల్లలకి ఆ ప్యాకెట్స్‌లో తయారు చేసిన చిప్స్‌లు, కురుకురేలు, ఆ పాలు అవన్నీ ఇవ్వకండి. అంత మంచిది కాదు. వాళ్ళు ఏమేమో కలిపేసి అన్నీ చేస్తూ ఉంటారు. అవి పిల్లలు తాగితే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, హార్మోనల్ చేంజెస్ రావడము ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి ప్రతి తల్లిదండ్రి.